నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా అన్న ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి రిత్విక్ అండ్ చర్విక్ క్రియేషన్స్ అంట ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ 101 ఊరు దాటి వెళ్ళొద్దు చెప్పకుండా అనేది వీళ్ళ సబ్ టైటిల్. సో ప్రొడక్షన్ నెంబర్ 1 అంటున్నారు. కాస్టింగ్ కాల్ ఫర్ ఓటీటీ తెలుగు లాంగ్వేజ్ అంటున్నారు. వీళ్ళకి మెయిన్ లీడ్ కావాలంటే మేల్ అండ్ ఫీమేల్ 20 నుండి 35 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే ఫ్రెండ్ అండ్ అదర్ క్యారెక్టర్స్ కోసం 10 నుండి 50 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలి. అలాగే పేరెంట్స్ క్యారెక్టర్ కోసం 40 నుండి 60 సంవత్సరాలలోపు వాళ్ళే కావాలి. సెండ్ యువర్ డీటెయిల్స్ విత్ 1 minute రీసెంట్ వీడియో ఆర్ ప్రీవియస్ వర్క్ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. షూట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ అవుట్స్కట్స్ అని అంటున్నారు. కాబట్టి ఈ దగ్గరలో ఉండే వాళ్ళే వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరు రైటర్ అంటున్నారు కదా, సో మీకు సంబంధించి రైటింగ్ అనేది మీరు ఎలా చేస్తూ ఉంటారు, దాని గురించి కొంచెం డీటెయిలింగ్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో అలాగే మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అని అడగడం జరిగింది. ఇప్పుడు నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే, నా పేరు విజయ్ నాగబైరు అండి. నేను పేర్లు చెప్పను కానీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం ఖండాంతరాలు దాటించిన చాలామంది దర్శక రచయితలతో సుమారు 109 మూవీస్ చేశానండి. సో ఇవన్నీ వర్షన్ రైటర్గా, గోస్ట్ రైటర్గా చేశాను. నేను టైటిల్ రైటర్గా 38 సినిమాలు చేశాను. బట్ ఓన్లీ 1 గాట్ రిలీజ్. అది ఐపీఎల్ అని 2023 ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ అయింది. అది నా రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా. మిగిలిన సినిమాలు కొన్ని ప్లేసెస్ లాగానే కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఇంకా టాక్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక 2 సినిమాలు నేను టైటిల్ కార్డ్ రైటర్గా చేస్తున్నాను. సో హోప్ మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. నాకు కూడా ఒక నేమ్ ఫేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్లీజ్ విష్ విజయ్ నాగబైరు అనే ఒకడికి సక్సెస్ రావాలి అని గట్టిగా కోరుకోండి. సక్సెస్ వస్తే నేను దాచుకునే టైప్ కాదు, నేను తిరిగి ఇచ్చేసే టైపు. కాబట్టి ఆ సక్సెస్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎవరెవరైతే నిజంగా ప్యాషనేట్గా వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా నేను చేసే సినిమాల్లో తప్పకుండా అవకాశం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో గెటింగ్ బ్యాక్ టు ద రైటింగ్ ఎలాగా అంటే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ ఉంటుందండి. అంటే పరశురి గారు కథని ఉడికించే కథను తయారు చేసే విధానం ఒకటి ఉంటుంది. పోసాని గారు ఒక విధం ఉంటుంది. త్రివిక్రమ్ గారు ఒక విధం ఉంటుంది. అలాగే అనిల్ రావుపూడి గారు ఒక టైప్ ఉంటుంది. సాయి మాధవ్ గారు ఒక టైప్ ఉంటుంది. జనార్దన్ మహర్షి గారు ఒక టైప్ ఉంటుంది. విజేంద్ర ప్రసాద్ గారు ఒక టైప్ ఉంటుంది. సో నేనేమంటాను అంటే, అలాగ ఒక్కొక్కరికి ఒక పందా ఎలాగైతే ఉంటుందో నాకు నేను క్రియేట్ చేసుకున్న ఒక పందా ఉంది. ఆ పందా పేరు ఏంటి అంటే, ఫస్ట్ అసలు కథని ఎలా రెడీ చేసుకోవాలి అనేది జిస్ట్ లైన్లో రాసుకుంటాను. నేను అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని జిస్ట్ లైన్ అంటే ఒక్క లైన్లో రాసేసుకుంటాను. ఆ లైన్లో రాసుకోవటం అనేది ఎలాగుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రా సినిమా ఉందనుకోండి. ఆ ఇంద్రా సినిమాని నేను ఒక్క ముక్కలో ఎలా రాసుకోవాలి అనేది నేను నోట్ చేసుకునేది. అంటే ఇప్పుడు రాయలసీమలో కరువు ప్రాంతంలో ఉన్న కరువు సీమలో ఒక వ్యక్తి దాన్ని సస్యశ్యామలం చేయడానికి ఎలాంటి ఒక ప్రయత్నం చేశాడు, అలాంటి టైంలో అతనికి ఎలాంటి హర్డిల్స్ వచ్చినాయి, దానికోసం అతను ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, అలాంటి ఒక వ్యక్తి మళ్ళీ తిరిగి రాయలసీమకు వచ్చినప్పుడు ఆ రాయలసీమ ఎంత సుభిక్షంగా మారింది అనేదే కథ. ఇప్పుడు దీన్ని జిస్ట్ లైన్. ఇప్పుడు దీన్నే సమరసింహారెడ్డి అనుకోండి, లేదంటే మీకు నచ్చిన సుందరకాండ సినిమా అనుకోండి, చంటి సినిమా అనుకోండి, లేదంటే నువ్వొస్తావని అనుకోండి, మన్మధుడు సినిమా అనుకోండి. ఏ సినిమా అయినా కానీ దాన్ని ఒక లైన్లో రాసుకోవాలి మనం. దాన్ని జిస్ట్ లైన్ అంటాం. అలా జిస్ట్ లైన్లో ఒక లైన్లో రాసుకొని ఒక ఐడియా అంటే మనం ఆ లైన్ చూడంగానే మనకు ఆ కథ మొత్తం గుర్తొచ్చేసేయాలి. అలాగే జిస్ట్ లైన్లో ఫస్ట్ మనం అనుకున్న కథని మనం రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అనుకునే కథలకు ఎలాగా, అమ్మ ప్లీజ్ చచ్చిపోని ఉంది, కడుపులో పెట్టి కన్నతల్లిని చచ్చిపోమని అడుగుతుంది ఎందుకు అనే సబ్జెక్టు. అలాగే 18 మంది హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేస్తే ఒక సబ్జెక్ట్ ఉంది. సో ఇలాగ నేనేమనుకుంటాను అంటే, దాన్ని జిస్ట్గా బ్రెయిన్లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఎవరెవరికి ఏ జోనర్లో కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక ప్రొడ్యూసర్ వచ్చి అప్రోచ్ చేయాలనుకోండి, వాళ్ళకి నేను సార్ మీరు ఏ జోనర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తారని. ఇప్పుడు వాళ్ళు కొంతమంది రొమాంటిక్ అంటారు, కొంతమంది రొమాంటిక్ థ్రిల్లర్ అంటారు, కొంతమంది హార్ట్ పియర్సింగ్ అంటారు, కొంతమంది పేట్రియాటిక్ దేశభక్తికి సంబంధించింది అంటారు, కొంతమంది అదేది మాతృదేవోభవ టైప్లో అడుగుతారు. సో వాళ్ళు ఏ జనరల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి నాకు 10 కథలు వెలుగుతాయి. ఆ 10 కథల్లో ఉండి నేనేం చేస్తాను, మళ్ళీ బడ్జెట్స్ అడుగుతా. బడ్జెట్ అంటే ఏంటి, ₹1 చేద్దాం అనుకుంటున్నారా, 5 కోట్ల 10 కోట్ల ఎంత బడ్జెట్లో చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ₹1 అనగానే మళ్ళీ అందులో 3 4 నాకు వస్తాయి.
సో ఆ 3-4లో ఉండి ఏ జనరేషన్ అంటే హీరో ఏజ్ గ్రూప్లో ఎంతలో ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు చిరంజీవి గారి ఏజ్ గ్రూప్ ఎక్స్పెక్ట్ చేస్తారా? రవితేజ గారి ఏజ్ గ్రూప్ ఎక్స్పెక్ట్ చేస్తారా? నాని ఏజ్ గ్రూప్ ఎక్స్పెక్ట్ చేస్తారా? కిరణ్ భువనం ఏజ్ గ్రూప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏ ఏజ్ గ్రూప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనేది అడుగుతారు. వాళ్ళు ఏజ్ గ్రూప్ చెప్తారు. సో దానికి తగ్గట్టు మళ్ళీ సెగ్రిగేట్ అయ్యి 1-2 కథలు మిగిలితే ఆ 2 కథలు వాళ్ళకి చెప్తాను. వాళ్ళకి నచ్చిన దాన్ని నేను ఓకే చేసుకొని వాళ్ళ దగ్గర ఫస్ట్ అడ్వాన్స్ తీసేసుకొని దానికి నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రూపీస్ మాట్లాడుకున్నాను అనుకోండి, నాకు రెమ్యునరేషను. ఫస్ట్ 1 రూపీకి కథ చెప్పేస్తాను. తర్వాత 1 రూపీ తీసేసుకొని దానికి సినాప్సిస్ చేసి ఇచ్చేస్తాను. అంటే 1 పేజీలోనో 2 పేజీల్లోనో ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ పేజీలో రాసి సెకండ్ హాఫ్ అంతా సెకండ్ పేజీలో రాసి సినాప్సిస్ ఇచ్చేస్తాను. 3 రూపాయలు తీసుకొని నేను దీన్ని ఏం చేస్తానంటే సినిక్ ఆర్డర్ చేసేస్తాను. అంటే 1 లైన్ ఆర్డర్. దీన్ని 60 సీన్ల కింద 70 సీన్ల కింద విభజించడం 1 లైన్ ఆర్డర్ చేసేస్తాను. ఆ తర్వాత దీన్ని ట్రీట్మెంట్ 4 రూపాయలు తీసుకొని ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఆ సీన్ అనేది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, ఆ సీన్లో ఉన్న సారాంశం ఏంటి అనేది 1 పేజీలో కానీ 1/2 పేజీలో కానీ రాసే ప్రయత్నం చేస్తాను. అలాగే దానికి సంబంధించిన ఎఫెక్ట్ ఏంటి, అది డే ఎఫెక్టా నైట్ ఎఫెక్టా, ఏ లొకేషన్లో ఆ సీన్ జరుగుతుంది, దాంట్లో ఏ ఆర్టిస్టులు ఉన్నారు, ఏ ప్రాపర్టీ ఉంది, ఏ ఆర్టిస్టుల ఏమంటారు వాళ్ళ మైండ్ ఎలా రన్ అవుతూ ఉంది, ఆ పర్టికులర్ సీన్లో వాళ్ళ బిహేవియర్ ఎలాగుంది, ఈ మొత్తం కూడా ట్రీట్మెంట్లో వస్తాయి. ఫైనల్గా డైలాగ్ ఆర్డర్, బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొని డైలాగ్ ఆర్డర్ చేస్తాను. నేను ఇలాగ 5 స్టెప్స్ కింద పెట్టుకోవడానికి రీజన్ కూడా ఏంటి అంటే నాకు రెమ్యునరేషన్ ఇచ్చే ప్రొడ్యూసర్ దగ్గర నాకు వాళ్ళకి మధ్య బికాజ్ ఆఫ్ మనీ మా మధ్య ప్రపంచాలు రాకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. అదేదో వాళ్ళు డబ్బులు ఇవ్వలేదనే కన్సర్న్ తోటి నేను సరిగా రాయకపోవటమా, లేదంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఇంకా రాయలేకపోతున్నానే భయంతో అయినా రాయటమా, డబ్బుకైనా రెస్పెక్ట్ ఇచ్చి రాయటం అనేవి కొన్ని ఉంటాయి. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను దానికోసమే నేను ఏం చేశానంటే 5 నాట్స్ కింద డివైడ్ చేసి వాళ్ళు ఏదైతే రెమ్యునరేషన్ ఇస్తారో దాన్ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని నేను దానికి తగ్గట్టు రాసేస్తూ ఉంటాను. సో దట్ వాళ్ళకి నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో నేను ఫాలో అయ్యే ప్యాటర్న్ ఇది. సో మీరు మీ వర్షన్ మీరు ఇది అవ్వచ్చు, పరశూరి లాగా, పోసాని గారి లాగా, త్రివిక్రమ్ గారి లాగా రెస్పెక్టివ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళలాగా రాస్తూ ఉంటారు. నేను రాసే పద్ధతి అయితే ఇది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదన్నా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. auditions.101casting@gmail.com AUDITIONS auditions.101 నోట్ ఒకటి casting CASTING casting@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9030057093. ఐ రిపీట్ 9030057093. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.